ఇప్పుడు సమాజంలో జరుగుతున్నటువంటి నేరాల్లో ఒక ప్రమాదకరమైనటువంటి నేరం సైబర్ ఫ్రాడ్ ఒకటి. ఈ సైబర్ ఫ్రాడ్ అనేది భారతదేశం మొత్తం కూడా అపరిచిత వ్యక్తులు, తెలియని వ్యక్తులు బాధితులకి చిన్న పెద్ద తేడా లేకుండా ఉద్యోగులు, నిరుద్యోగులు, వ్యాపారస్తులు, రైతులని ఎవ్వరు లేకుండా వాళ్ళని తమ వలలో రకరకాల విధాలుగా సెల్ ఫోన్ ద్వారా ట్రాప్ చేస్తారు. వాళ్ళకి బాధితులకి వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ యొక్క అకౌంట్లో ఉన్నటువంటి డబ్బుల్ని కొల్లగొడుతున్నారు. ముఖ్యంగా ఈ సైబర్ నేరాలపైన ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఏ విధంగా అంటే ఫస్ట్ సెల్ ఫోన్ అనేది ఉపయోగించేటప్పుడు తెలియనటువంటి యాప్స్ని ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయటం కానీ, తర్వాత ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు ఏదో మీకు ప్రైజ్ మనీ వచ్చింది, లేకపోతే డబ్బులు వచ్చినాయి, అప్పులు ఉన్నాయి, లేకపోతే మీకు ఫలానా లోన్ వచ్చింది, ఫలానా బహుమతి వచ్చిందని చెప్పేసి ఫోన్ చేస్తే అలాంటి వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లో ఓటీపీ చెప్పకుండా ఉండాలి. తర్వాత ఉద్యోగాలు ఇప్పిస్తాం, ఉద్యోగాలు అని చెప్పేసి, లేకపోతే మీ సెల్ ఫోన్లో మీ ఫోటోలు అప్లోడ్ చేసినాం, మార్ఫింగ్ చేసినాం అని బెదిరియటాలు. తర్వాత మీకు ఫలానా లాటరీ పెద్ద మొత్తం తగిలింది, మీరు ఇంత డబ్బులు పంపిస్తే ఆ డబ్బులకి మేము ఇంత డబ్బులు కల్పిస్తామని చెప్పేసి మాయమాటలు చెప్పడం, రకరకాల విధానంగా రకరకాల పద్ధతుల ద్వారా అమాయకులని మోసం చేసి వాళ్ళ అకౌంట్లో ఉన్నటువంటి డబ్బుల్ని కొల్లగొడుతున్నారు. అప్పుడు ప్రజలు ముందుగా ఎలాంటి యాప్నైనా సరే తెలియని వ్యక్తులు, గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి మీ నాన్నకి ఆరోగ్యం బాగలేదు, అర్జెంట్ డబ్బులు పంపి, అయితే మీ మిత్రుడు డబ్బులు పంపి, ఇట్లా చిన్న తెలిసిన వాళ్ళ పేరు చెప్పడం, తెలియని వాళ్ళ పేరు చెప్పడం, అన్ని రకాలుగా వాళ్ళు ఎన్ని రకాలుగా ప్లాన్లు వేస్తానంటే అన్ని రకాల ప్లాన్లు వేసేసి అన్ని రకాల పద్ధతులు అవలంబించేసి అమాయక ప్రజల అకౌంట్లో డబ్బులు తీసుకుంటున్నారు. ఆ తీసుకున్న వ్యక్తులు ఎక్కడుంటారో తెలియదు, ఏ దేశంలో ఉంటారో తెలియదు, సైబర్ ఫ్రాడ్ చేస్తున్నారు. కాబట్టి మనము ప్రజలు ఫస్ట్ గుర్తించాల్సింది ఏంటంటే ఎక్కడైనా సరే ఎలాంటి అనుమానితమైనటువంటి నెంబర్ నుంచి డైల్ వచ్చినా దాన్ని సాధ్యమైనంత వరకు ఎత్తకుండా ఉండాలి. ఎలాంటి యాప్స్ ఓపెన్ చేయకుండా ఉండాలి. బహుమతులు వచ్చినవి, లేదు ప్రైజులు వచ్చినాయి, లేకపోతే ఉద్యోగాలు వస్తున్నాయి, లేకపోతే మీ ఫొటోస్ మార్కింగ్ చేసి పెడతాయి, ఇలాంటి ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దు. ఇలాంటి అనుమానితమైనటువంటి ఏ చిన్న కొద్ది సమాచారం మీకు వచ్చినా వెంటనే 1930 కంప్లైంట్ చేయాలి. సైబర్ టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది, దానికి కంప్లైంట్ చేస్తే మీ యొక్క కంప్లైంట్ని వాళ్ళు రికార్డ్ చేసేసి కన్సర్న్ మీరు ఏ ఏరియాలో ఉంటారో ఆ ఏరియా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి తెలియజేయాలి. అదేవిధంగా ప్రతి జిల్లాకి ఒక సైబర్ పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు పెద్ద ఉన్నతాధికారులు ప్రతి జిల్లాకు కూడా సైబర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నారు. దానివల్ల కూడా ఈ కేసులు ఏమన్నా డబ్బులు అకౌంట్ నుంచి పోయినా కానీ, ఏదైనా అకౌంట్ కుటార్హుల్డ్ అయినా కానీ ఆ డబ్బులు కోర్టు ద్వారా బాధ్యతలు గుర్తించే ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే మనము 1930 అనే టోల్ ఫ్రీ నెంబర్ ఉపయోగించుకొని ఈ చిన్న అనుమానం వచ్చినా లింక్ ఓపెన్ చేసినా మీ అకౌంట్కి డబ్బులు ఖాళీ అయినా, లేకపోతే డబ్బులు కొన్ని పోయినా కానీ, కొంత పెట్టుబడి పెట్టమన్నా కానీ, మీకు ప్రైజ్ వచ్చిందని చెప్పినా కానీ, మీకు ఇంత డబ్బులు వచ్చింది, మీ ఇంత డబ్బులు, ఎలాంటి అనుమానిత వచ్చినా కానీ అమ్మటే 193కి కాల్ చేయాలి. కాల్ చేసి మీ యొక్క సమస్యని వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళు మీరు ఏ ఏరియాలో ఉంటున్నారో ఆ ఏరియాకి సంబంధించిన పోలీస్ స్టేషన్ ఇన్ఫర్మేషన్ పంపిస్తారు. పోలీస్ తరఫు నుంచి కూడా ప్రతి బుధవారం దీని మీద ప్రతి పాఠశాల కానీ, విలేజెస్ కానీ, సొసైటీస్లో కానీ ఈ సైబర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ నడుస్తుంది. డీజీపీ గారు ఉత్తర్వులు, ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు ప్రతి బుధవారం ఈ సైబర్ క్రైమ్ పైన ముఖ్యంగా కళాశాల విద్యార్థులు, స్కూల్ విద్యార్థులు, సొసైటీస్, ఎంప్లాయీస్, అన్ని చోట్ల ఈ సైబర్ నేరాలు ఎట్లా జరుగుతాయి వాటిపైన అవగాహన కార్యక్రమం ప్రతి బుధవారం ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్లో వీటి మీద జరపడుతుంది. ఆ విధంగా ప్రజల్లో అవగాహన కల్పించడం,
దీనికి ముఖ్యంగా నియంత్రణ, ఈ సైబర్ నేరాలను కంట్రోల్ చేయాలంటే ఫస్ట్ ఏంటంటే నియంత్రణ కావాలి. నియంత్రణ అంటే ప్రజల్లోకి ఈ యొక్క సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తం కావాలి. అందరికీ తెలిసిపోవాలి. ఈ విధంగా ఏం జరుగుతుందనేది, ఎట్లా జరుగుతుంది, ఈ నేరాలు ఎట్లా జరుగుతుందని చెప్పేసి ప్రజల్లో పూర్తిగా అవగాహన వచ్చినట్లయితే ఈ సైబర్ నేరాలు తగ్గుముఖపడుతుంది. సెల్ అనేది మాట్లాడటానికి వేరే విధంగా నాలెడ్జ్ పెంపొందించడానికి కానీ, అనవసరమైన యాప్లు ఓపెన్ చేసి తమ డబ్బులు పోగొట్టుకోవడానికి కానీ గుర్తించేసేసి సైబర్ నేరస్తులు ఎలా ఉంటారు, ఏ విధమైనటువంటి టెక్నిక్ ఉపయోగిస్తారు, ఏ విధంగా ప్రజల్ని బురిడి కొట్టిస్తారు, ఆ బురిడి వచ్చేటప్పుడు తమ ఓటీపీ నెంబర్ ఎట్లా తీసుకొని ఎట్లా తమ అకౌంట్లో ఉన్న డబ్బులు వాళ్ళు డ్రా చేసుకుంటారు అనేటువంటి విషయాలు ప్రజలు కొద్దిగా అప్రమత్తమై తెలుసుకుంటే ఈ సైబర్ నేరాలు జరగకుండా ఉంటాయి. ముఖ్యంగా మనం ఏంటంటే దీన్ని కంట్రోల్ చేయాలంటే ప్రజలు పూర్తిగా కళాశాల నుంచి కానీ, కాలేజీ నుంచి కానీ, మన ఎంప్లాయీస్ కానీ, ఎవరైనా సామాన్య మానవులు కానీ, నిరుద్యోగులు కానీ, ఉద్యోగులు కానీ, వ్యాపారస్తులు కానీ, రైతులు కానీ, పిల్లలు కానీ, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సైబర్ నేరాల పట్ల ముఖ్యంగా అవగాహన కల్పించుకోవాలి. ఎలా చేస్తారు, ఎవరు చేస్తారు, ఏ విధంగా చేస్తారు, ఏ విధంగా మీ అకౌంట్లో ఉన్న డబ్బులు తీసుకొని పోతారని చెప్పేసి అవగాహన ఉన్నప్పుడు ఇవి నియంత్రణ అవుతాయి.